2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సండే వచ్చేసింది. సండే రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, అండ్ దాంతో పాటు బంగారంలో మనం తక్కువ మూమెంట్ చూడాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? ఇంకా మీకు అవసరం లేదు. సో మీరు వెయిట్ చేయాల్సిన ఎన్ని నెలల నుంచి ఎన్ని వారాల నుంచి మీరు వెయిట్ చేశారు కదా. సో దానికి ప్రతిఫలంగా ఒక మంచి ఒక చిన్న ఫాల్, మంచి కాదు చిన్న ఫాల్ రాబోతుంది గోల్డ్లో అని చెప్పొచ్చు నవంబర్ నెలలో. ఓకే, ఎస్. ఎందుకంటే మనం చేస్తున్న ఈ సండే స్పెషల్ అనాలిసిస్ వీడియో ఏదైతే ఉందో ఇందులో మనము ప్రపంచం గురించి మాట్లాడుకుంటాం, అంటే ప్రపంచంలో బంగారం గురించి మాట్లాడుకుంటాం. అదే మనకు ముఖ్యం ఇక్కడ. సో ప్రపంచంలో బంగారం ఏ దేశంలో వాళ్ళు ఏ రేటు కొంటున్నారు, అసలు అమెరికాలో డాలర్ ప్రకారంగా, ఎందుకంటే వరల్డ్ వైడ్గా డాలర్ ప్రకారంగానే కొంటారండి. ఇప్పుడు మీ దేశంలో డాలర్ కరెన్సీ ఉంటేనే మీరు ఆ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు. సో డాలర్ కరెన్సీ అక్కడ ఖచ్చితంగా వాడతారు. నా రెండో విషయం ఏంటంటే మనం ఇప్పుడు చేస్తుంది కోయిన్సైడ్ అయ్యింది మంత్లీ ఎండ్తో. సో మంత్లీ చార్జ్ ప్రకారంగా కూడా గోల్డ్ ఎలా ఉండబోతుంది, బికాస్ మంత్లీ క్లోజర్స్ ఆర్ వెరీ క్రూషల్. వారానికి చాలా క్రూషల్ ఉంటుంది, కానీ వారాలలో ఫెయిల్ అయింది కదా. కనీసం మంత్లీ క్లోజింగ్ మాత్రం నిన్న రాత్రి అక్టోబర్ 1న మొన్న రాత్రి మనకు ఒక మంచి క్లోజ్ ఇస్తుంది కదా, పాజిటివ్ క్లోజ్ ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. నేషనల్ మీడియాలో కూడా అందరూ మాట్లాడుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే 1,27,000 పైన క్లోజ్ అవ్వాల్సిన బంగారం కాస్త 1,21,000లో క్లోజ్ అయింది. అంటే ఫార్ అవే ఫ్రమ్ ది రెసిస్టెన్స్ లెవెల్. ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని దాటి క్లోజ్ అయ్యి ఉంటే అది సపోర్ట్ అయిపోయేది అనమాట. ఓకేనా? కానీ అలా జరగల, గోల్డ్ హ్యాస్ ఫెయిల్డ్ అనమాట. సో ఆ లెవెల్ క్రాస్ అయితేనే మీకు కనీసం 1,50,000 రూపాయలు మీరు చూసేవాళ్ళు ఇంకా నెక్స్ట్ 6 months 1 yearలో. కానీ అలా జరగలేదు. అయితే మరి ఈ నెలలో ఏం జరుగుతుంది మరి? సరే అలా క్లోజ్ అవ్వలేదు కదా, అంటే పెరగదా మరి, పడిపోతుందా? అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ అ రికమెండేషన్, ప్యూర్లీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే. నా సో ఈ నెలలో ఏం జరగబోతుంది, ప్లస్ 6,000 దరిదాపుల్లో ఉన్న రేటుని బంగారాన్ని ఎలా కొనుక్కోవాలి? 24 క్యారెట్ గోల్డ్ మన ఇండియాలో 12,300 రూపాయలు ఉంటే మీరు 6,000కి ఎలా కొనుక్కోగలుగుతారు? అది కూడా చెప్తా ఈ వీడియోలో. ఎందుకంటే సాటర్డే వీడియోలో ఈ అనాలిసిస్ గురించి మనం ఈ ఇన్ఫర్మేషన్ గురించి మనం అందరికీ చెప్పాము. బట్ సండే స్పెషల్, ఒకవేళ మీరు నిన్న మిస్ అయ్యారు ఈ వీడియో ఇవాళ చూస్తున్నారంటే కూడా మీకు పనికి వస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో లెట్ మీ స్టార్ట్. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డాలర్లో గోల్డ్ అసలు ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 4,000 ఒక డాలర్లో మీకు ట్రేడ్ అవుతుంది 4,001. అయితే లైఫ్ టైం హై ఏంటో చూసుకుందాం. ఇక్కడ మనం లైఫ్ టైం హై చూసుకుంటే 20వ తేదీ అక్టోబర్ నెలలో చూసుకుంటే అండి మీకు ఆల్ టైమ్ హై వచ్చింది $4,381 వచ్చిందనమాట. అక్కడ నుంచి స్ట్రైట్ అవే ఒకేసారి కుప్పగూలిపోయింది బంగారం మీకు దాదాపు $3,886లో. యాక్చువల్గా చెప్పాలి అంటే డాలర్లో చాలా ఎక్కువ పడింది, కానీ మన ఇండియన్ రూపీలోనే ఇంకా పడలా. అదేంటి, ఎవరు ఆపుతున్నారు అంటే మీరే ఆపుతున్నారు. ఆడవాళ్ళు వెళ్ళి బంగారం కొంటూనే ఉన్నారు. మరి దానివల్ల బంగారం అంత ఫాస్ట్గా పడట్లా. సో ఇప్పుడు ఏం చేయాలి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనాలిసిస్ మాత్రం నేను మీకు సాటర్డే వీకెండ్ అనాలిసిస్లో చేసి పెట్టాను. సో కాబట్టి మీకు ఇంకొక విషయం చూపిస్తాను ఈ వీడియోలో, ఎందుకంటే అది 50% నాలెడ్జ్ ఇస్తే ఇది ఇంకొక 50% యాడ్ అవుతుంది మీకు. సో దట్ విల్ బికమ్ 100%. సో నా లుక్ ఎట్ దిస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము వరల్డ్ పిక్చర్ అంతా క్లియర్గా తీసుకుంటున్నాం కాబట్టి ఇది డాలర్లో మనం తెలుసుకున్నామండి. నౌ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ది ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్. ఇది కాస్త మనకు ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఆల్మోస్ట్ కార్నర్లో ఉన్న ముళ్ళు కాస్త చూసుకుంటే కాస్తంత తగ్గి ఎక్స్ట్రీమ్ గ్రీడ్ నుంచి గ్రీడ్కి వచ్చింది. అంటే ఇప్పుడు కూడా అత్యాశ పరులు ఉన్నారు కాబట్టి గోల్డ్ ప్రైసెస్ అంత ఫాస్ట్గా పడట్లా. ఇది ఒకవేళ న్యూట్రల్కో ఫియర్కో అంటే ఇంకా పడిపోతుందేమో అని చెప్పి భయం వచ్చిందనుకోండి, అప్పుడు మీకు ఇంకా ఫాస్ట్గా పడుతుంది బంగారం. సో అది అక్కడ దాకా రావాలని చెప్పి మన అందరి కోరిక. సో ఇక్కడ మనము పాయింటర్స్ ప్రకారంగా చూసుకుంటే మీకు గుర్తుందో లేదో శిరీష, మనం కొన్ని నెలల ముందు మనం సండే స్పెషల్ అనాలిసిస్ చేసినప్పుడు అప్పుడు మీకు 45 పాయింట్స్లో ఉండేది. ఈ ఎగ్జాక్ట్లీ మనం పాయింట్స్ చూసుకుంటే ఇక్కడ 73 ఉంది కదండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎక్కడ దాకా వెళ్ళింది తెలుసా? 99 వరకు వెళ్ళింది, అంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు 73లో ఉంది. మనం 45 కూడా చూసాము. సో 45 నుంచి 99 అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ డబల్ అయిపోయింది ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ 99 నుంచి చూడండి, 99 నుంచి మెల్లగా కరెక్షన్ అయ్యేసి 92, 89, 85, 80, 75, 76, 73లో ఉందండి ఇప్పుడు.
ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే. అంటే స్లోలీ జనాలకి ఆ అత్యాశ అనేది కాస్తంత తగ్గుతుంది. సో ఇంకా ఉందండి, గ్రీడ్ అనేది మాత్రం ఉంది, కానీ కంట్రోల్లో ఉంది. ఒకవేళ ఇది కూడా దాటిపోయింది అనుకోండి, అప్పుడు న్యూట్రల్ లేదా ఫియర్లోకి వస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. నా ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా మనకు 6 నెలల్లో ఎక్కువగా ఎక్కడి దాకా వెళ్ళింది, ఎక్కడి దాకా పడిపోయినుండే, లాస్ట్ 6 మంత్స్లో ఎలా ఉండే ప్రైస్ అది కూడా చూద్దాం. 90,890 రూపీస్ లాస్ట్ 6 మంత్స్లో లోయెస్ట్ ప్రైస్ అనమాట. అండ్ హైయెస్ట్ ప్రైస్ చూసుకుంటే 1,32,294. ఇది లైఫ్ టైం హై. అయితే అందరూ ఏమంటున్నారంటే 3 మంత్స్ ముందు 98,000 ఉంటుంది, 1 మంత్ ముందు 1,16,000 ఉంటుంది, అండ్ వారం ముందు చూసుకుంటే 1,17,000 ఉంటుంది కదా. ఇదంతా పడిపోయేసేసి 6 నెలల ముందున్న ధరకు వస్తుంది అంటున్నారు 90,000కి. కానీ ఇది నిజమేనా? ఇది నిజంగానే నిజమైంది అనుకోండి, మనందరికీ పండగ. కానీ ఒకవేళ అది అంతవరకు పడలేదనుకోండి, అయినా కానీ మీరు బంగారము నేపాల్ మార్కెట్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి మరి ఒక 20,000 రూపాయల వరకు మీకు ఖర్చు అవ్వచ్చు. 6,000 రూపాయలకే మీరు బంగారం కొనుక్కోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే అలాంటి రేట్స్ అక్కడ పలుకుతున్నాయి ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే. సో ఇలాంటి విషయాల్లో డౌట్స్ ఉంటే ఇమీడియట్ కాల్ చేయండి. అండ్ ఎలాంటి మీకు అవసరం ఉన్న మండే అనాలిసిస్ కోసం సాటర్డే వీడియో చూడండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.